వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవులో శ్రీ పెద వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణదెల పవన్ కళ్యాణ్ ఇద్దరు హిందూ మతానికి ఎంతో మేలు చేస్తున్నట్లు నటిస్తూ తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల లడ్డూ అంశంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై గత వైసీపీ ప్రభుత్వ పెద్దలపైన లేనిపోని విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని, నిజానికి కోర్టులు కూడా ఈ అంశంలో ఎటువంటి తప్పు జరగలేదని చెబుతున్నా నేటికి అదే పనిగా విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లైంగిక వేధింపుల ఆరోపణని పట్టించుకోకుండా దేవదేవుని ఆలయానికి తీవ్ర అపచారం చేస్తున్నారని విమర్శించారు. వీరికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తగిన శాస్తి చేస్తారన్నారు. బీఆర్ నాయుడును తక్షణమే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈసీసీ సభ్యులు పితాని బాలకృష్ణ, కాశీ బాలముని కుమారి, పి గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు చింతలపాటి శ్రీనివాసరాజు, మండల వైసీపీ అధ్యక్షులు కాదా గోవిందు, జెడ్పీటీసీ దొమెటి సాగర్ శామ్యూల్, కాట్రేనికోన మండల అధ్యక్షులు నల్ల నరసింహమూర్తి, 4 మండలాల నుండి అధిక సంఖ్యలో మహిళా నాయకులు, అభిమానులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కలియుగ వైకుంఠంలా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ రకమైన దుర్మార్గాలు జరుగుతున్నాయనేది మనం అందరం కూడా చూస్తున్నాం. ప్రధానంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు మనమందరం కూడా ఎంతో పవిత్రంగా భావించే ఆ స్వామివారి ప్రసాదం గురించి ఎంత దుర్మార్గంగా, అంటే భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఏదైతే తిరుపతి లడ్డు ఏదైతే ఉందో దానిలో జంతు కొవ్వు కలిసిందని చెప్పి ఎంతో దుర్మార్గంగా ఇవాళ హిందువుల మనోభావాలు దెబ్బతీసిన సంఘటన మనం చూస్తున్నాం. దానికి సుప్రీంకోర్టు కూడా ఏదైతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడడం తప్పు అని చెప్పి ఖండించిన తర్వాత కూడా ఇంకా ఆయన పద్ధతి మార్చుకోకుండా ఏ రకంగా ఈ రాష్ట్రంలో హిందువుల పట్ల, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఖ్యాతి పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి చిన్నచూపు మనం చూస్తున్నాం. అలాగే ఇవాళ ఏదైతే ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఏదైతే చైర్మన్ పదవి ఏదైతే ఉందో దానికి ఒక అనర్హుడిని, అంటే కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి ఒక టీవీ ఛానల్ యొక్క అధిపతిని పెట్టి ఇవాళ మనం ఏ రకంగా అతను చేసినటువంటి ఇవాళ నీచమైన పనులు ఇవాళ మనం చూసాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొన్ని ప్రసార మాధ్యమాల్లో ఆయన వీడియోలు ఏదైతే ఇవాళ బయటకు వచ్చినాయి, ఇవాళ ఎవరైనా సరే ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఖ్యాతి కానీ అక్కడ ఉన్నటువంటి ఉన్నతమైన పదవిలో ఉంటూ ఇవాళ ఏదైతే అతని మీద కొన్ని అభియోగాలు వచ్చినప్పుడు, అభియోగాలు కాదు వాస్తవాలు, ఖచ్చితంగా వీడియోలు నావే అని చెప్పి అతను ఒప్పుకున్న సంఘటనలు కూడా తప్పే ఉందని కూడా మాట్లాడిన సంఘటనలు మనం చూసాం. ఇవాళ అంత నిస్సిగ్గుగా ఇవాళ ఒక పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ పదవిలో ఉంటూ అతను సమర్థించుకుంటున్నాడంటే ఇది నిజంగా సిగ్గుమాలిన చర్య. ఖచ్చితంగా ఇవాళ ఏదైనా ఒక నింద పడినప్పుడు, ఒక తప్పుడు పని ఆరోపణలు వచ్చినప్పుడు దాని బాధ్యతగా ఖచ్చితంగా ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి తప్పుకునో దాని మీద ఎంక్వైరీ చేసో అది తేలిన తర్వాత మళ్ళీ ఆ పదవిలోకి రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇవాళ బీఆర్ నాయుడు యొక్క వ్యక్తిగతమైన మన జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ఇవాళ ఎంత దుర్మార్గంగా ఇవాళ పదవులు ఉంటూ దాన్ని సమర్థించుకుంటూ ఏదైతే వీడియోలు వచ్చినాయో దాన్ని సమర్థించుకుంటూ కూడా ఇవాళ అతను పదవిలో కొనసాగడం నిజంగా చాలా హేయమైన చర్య. దీనికి వెంటనే చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఖచ్చితంగా ఏదైతే ఆ పదవిలో ఉన్నాడో ఆ పదవికి అపఖ్యాతి పాలు చేస్తున్నటువంటి బీఆర్ నాయుడును వెంటనే ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. ఏదైతే తెలుగు ప్రజల యొక్క ఏదైతే ఆరాధ్య దైవమైనటువంటి కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో అక్కడ ఏదైతే భక్తులు ఎంతో నమ్మకంతో ఇవాళ ఆ స్వామిని కొలుస్తూ ఉంటారు, ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఆ పవిత్రతను కాపాడడానికి ఇవాళ చైర్మన్ పదవి నుంచి అతను వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి ఆంధ్ర ప్రజల తరపున, అదే హిందువుల తరపున ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం కూడా తిరుపతి దేవస్థానం చైర్మన్ మరి బీఆర్ నాయుడు గారు వ్యవహారం ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరి దేవదేవుడి గురించి, మరి తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి ఎంతో గొప్పగా చెప్పి మరి ఏమీ పొరపాటు చేయన జగన్మోహన్ రెడ్డి గారిని లడ్డు విషయంలో మరి ఆయన దోషిగా మరి చేయాలని అతని ప్రయత్నం ఏదైతే ఉందో మరి కోర్టుల ద్వారా కూడా అది తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తప్పు చేయలేదని చెప్పేసి నిర్ధారించడం జరిగింది.
మరి అలాంటి మరి కార్యక్రమాన్ని వదిలేసి ఈవేళ ఒక ఒక పేపరు అంటే అతనికి వంత పలికే ఒక పేపర్ సంస్థ యజమానిని బిఆర్ నాయుడిని మరి అక్కడ టీటీడీ బోర్డు చైర్మన్గా చేసి అతను స్వయంగా నాకు 30 సంవత్సరాల నుంచి నాకు ఆ మనిషితో నాకు సంబంధాలు ఉన్నాయని చెప్పి చాలా అవహేళన చేసే పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రజలందరినీ కూడా చాలా దుర్మార్గమైన మరి మాటలు మాట్లాడిన బిఆర్ నాయుడిని తక్షణం అతను వెంటనే బర్తరఫ్ చేయడం కాదు, అతనే స్వచ్ఛందంగా రాజీనామా చేయవలసింది. అతను రాజీనామా చేయకపోగా ఇవాళ చంద్రబాబు నాయుడు కనీసం దానికోసం మాట్లాడకుండా ఉమ్మడి ప్రభుత్వం ఇటు జగన్మోహన్ మన ఎవరో పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గొప్పగా చెప్తా ఉంటారు మరి దేవుడి గురించి. మరి ఆయన కూడా ఏం పట్టించుకోకుండా, చంద్రబాబు నాయుడు ఏం పట్టించుకోకుండా ఆయన కొనసాగించడం చాలా దుర్మార్గం. తక్షణం ఆయన్ని వెంటనే మరి ఆ పదవి నుంచి తప్పించి ఖచ్చితంగా మరి దేవుడి యొక్క ఉన్నతిని ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టాలని చెప్పేసి ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో మరింత మరి వీళ్ళందరూ కూడా అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడి విషయంలో తప్పు చేసినప్పుడు ఎవడో కూడా భగవంతుడు వదిలిపెట్టాడు కనుక ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ అనుభవిస్తారు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ అన్నిటికీ కూడా అన్ని చక్కబెట్టే కార్యక్రమం అయిన ద్వారా జరుగుతాయి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాం.